హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మీల్ మేకర్ బిర్యానీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే మటన్ బిర్యానీ లాగే ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇలా మీల్ మేకర్ బిర్యానీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నామంటే దీనికోసం ప్రత్యేకంగా వేరే కూర చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలానే తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఒకవేళ కావాలనుకుంటే కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇప్పుడు ఈ మీల్ మేకర్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 2 గ్లాసులు రైస్ తీసుకొని 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. నేను రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. రైస్ని 2 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ గిన్నె నిండుగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 1 కప్పు మీల్ మేకర్ తీసుకొని వేడి వాటర్ వేసుకొని 10-15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా వాటర్ అంతా గట్టిగా పిండేసుకోవాలి. మీల్ మేకర్ అంతా వాటర్ ఏం లేకుండా పిండేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియను, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 10 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్నవిగా కట్ చేసుకున్న బీన్స్ 1 కప్పు, అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి, 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, 4-5 లవంగాలు, 1/2 స్పూన్ మిరియాలు, 5-6 యాలకులు, అనాస పువ్వు 1, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఆనియను అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చి బఠానీలు, బీన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని వెజిటేబుల్స్ 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మీల్ మేకర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వెజిటేబుల్స్ మీల్ మేకర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 నిమిషాలు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని నెమ్మదిగా కింద నుంచి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టుకొని 10-12 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. 10-12 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత మూత ఓపెన్ చేసుకొని కలుపుకున్నామంటే బిర్యానీ ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. నేను మామూలుగా ఇంట్లో వాడుకునే రైస్తో చేసుకుంటున్నాను. బాస్మతి రైస్తో చేసుకున్నామంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది. అంతే అండి, కమ్మటి మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది.
ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటుంది, తొందరగా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.